వైజాగ్లోని వీధి వ్యాపారులకు శుభవార్త. 3 కీలక ప్రదేశాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1425 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో భాగంగా 3 కీలక ప్రదేశాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. అవి మధురవాడ, గాజువాక, ఇంకా విశాఖ నగరంలోని సూర్యాపేట ప్రాంతాలను ఎంపిక చేశారు. మధురవాడ ప్రాంతంలోని ఆర్ఆర్ సెంటర్లో 70 యూనిట్లు, గాజువాకలోని కోరమన్నపాలెం వద్ద దువ్వాడ ఫ్లైఓవర్ కింద 70 యూనిట్లు, సూర్యాబాగ్ సెంట్రల్ పార్క్ వద్ద 110 యూనిట్లు పెట్టనున్నారు. వైజాగ్లో చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ 2.0 మంచి ఫలితాలను ఇస్తుంది. వైజాగ్లో ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా పాదచారుల భద్రతకు, నగర సుందరీకరణకు రోడ్లు, ఫుట్పాత్లు, జంక్షన్లపై ఉన్న స్టాళ్ళు, దుకాణాలు వంటి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్లపై తొలగించిన దుకాణాల బాధితులు నష్టపోకుండా వారికి ఆధునిక సౌకర్యాలతో వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు నిర్ణయించారు. విక్రేత సంక్షేమానికి, వారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ వెండింగ్ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది. వీధి విక్రేతల చట్టం 2014 ప్రకారం పట్టణ స్థానిక సంస్థలు సర్వేలు, గుర్తింపు కార్డుల జారీ, వెండింగ్ ప్లాన్లు, వెండింగ్ మార్కెట్ల ఏర్పాటు తప్పనిసరి. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మా ద్వారా విక్రేతలు మరియు స్వయం సహాయక బృందాల కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకాన్ని తీసుకొస్తున్నారు. 1425 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు జీవీఎంసీ, మెప్మా, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి. ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యక్షంగా లేదా బ్యాంక్ రుణాల ద్వారా 2.5 లక్షలు అందిస్తారు. అందుబాటులో ఉన్న యూనిట్లను మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానాన్ని అనుసరిస్తారు.